అందరికీ నమస్తే. నిజంగా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారా? కోర్టు అనేక తప్పులు ఎత్తి చూపిన తర్వాత ఈ చర్చ జరుగుతుంది. ప్లస్ ఒక అభ్యర్థి ఒక టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడిండు. నన్ను ఒక మంత్రి 3 కోట్ల రూపాయలు అడిగిండు, నాకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇస్తానని. నిజంగా ఈ బేరసారాలు నడిచినాయా? చాలా అనుమానాలు ఉన్నాయి. బట్ ఇక ప్రభుత్వ ఉద్యోగాలు అసలు అప్పుడు ఎగ్జామ్ పెట్టినప్పుడే అనిపించింది. ఒకే సెంటర్లో 71 మందికి పోస్టింగ్ రావడం ఏంది, 71 మందికి ఎలిజిబిలిటీ రావడం ఏంది. ఒక సెంటర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రెండు గదుల్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 71 మెంబర్స్ సెలెక్ట్ ఎట్లా అయినరు? బయట రాసిన వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదు? ఇదంతా ఒక కాన్సెప్ట్ ప్రకారం అమ్ముకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపించిండ్రా? అసలు ఎవరు బేరసారాలు ఆడినరు? ఏమైంది? ఇదంతా చాలా అనుమానాలు ఉన్నాయి. బట్ ఒక అభ్యర్థి మాత్రం చాలా ధైర్యంగా మాట్లాడిండు బయటికి. అది జీటీవీ భరత్ అన్న వాళ్ళ డిబేట్లో మాట్లాడిండు. 3 కోట్ల రూపాయలు నన్ను ఒక మినిస్టర్ అడిగిందని. నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. బట్ ఇది కనుక జరిగితే, నిజంగానే ఇది నిజమైతే, ఇక తెలంగాణకు ఇంతకన్నా పెద్ద ద్రోహం ఉండదు. ఎందుకంటే మన పిల్లల ఉద్యోగాలు మనమంతా ఊర్లకెళ్ళి వచ్చిన వాళ్ళం. చదువుకొని సంవత్సరాలు కష్టపడి లక్షల రూపాయలు ఫీజులు కట్టి కోచింగ్లు పోయి రూమ్ రెంట్లు కట్టుకొని ఆ రూముల్లో మగ్గి ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకున్న వాళ్ళకి ఎవరికి సెలక్షన్ కాలే. కొత్తగా వచ్చిన కొత్తగా వీళ్ళు 563 పోస్టులు ఇచ్చినారు కదా. 500 పోస్టులు పాతాయి, 63 పోస్టులు కొత్తాయి. అన్ని విషయాలు మాట్లాడదాం ఒకేసారి. ఈ వీడియో షేర్ కూడా చేయండి. తెలంగాణలో ఏం జరుగుతుంది, ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షల మంది మన నిరుద్యోగులు, మన యువత అంతా వెయిట్ చేస్తుంటే, నిజంగానే ఈ పోస్టులంతా అమ్ముకునే సిస్టమే ఉంటే అసలు వీళ్ళు చదివే ఏం లాభం? వీళ్ళు ఇన్ని సంవత్సరాలు చదివే ఏం లాభం? వీళ్ళు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టే ఏం లాభం? మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తల్లిదండ్రులందరూ కూడా ఆశతో చూస్తున్న టైంలో ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారు అనే వార్త చాలా నాకైతే ఆందోళన కలిగించింది. ఎందుకంటే ఇక డబ్బులు ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, డబ్బులు లేనోళ్ళు చదువుకుంటూ పోతూనే ఉండాలన్నా. ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఆ వీడియో వినండి. ఒక మంత్రి దగ్గరికి ఒక అభ్యర్థి వేరే ద్వారా వెళ్ళినప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆ అభ్యర్థి ఏమన్నాడంటే, సార్ ఎంత ఖర్చు అవుతుంది మా అబ్బాయికి రావడానికి గురించి అంటే 50 లక్షలు అని ఈ అబ్బాయి అడిగాడట. సార్ 50 లక్షల వరకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అబ్బా, ఒక ట్రాన్స్ఫర్ కే 20-30 లక్షలు మేము తీసుకుంటున్నాము, 2-3 కోట్లు లేని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నావు అని ఒక మంత్రి అన్నాడట. చూసినారా ఎంత పెద్ద ఆరోపణ ఇది? 3 కోట్ల రూపాయలు, 2-3 కోట్ల రూపాయలు ఉంటే తప్ప ఉద్యోగం రాదు. 50 లక్షలు ఇస్తా అంటే కుదరదు, ట్రాన్స్ఫర్లకే మేము 30-40 లక్షల రూపాయలు తీసుకుంటామని చెప్పారంట. ట్రాన్స్ఫర్లకు అట్లే జరుగుతుందేమో. చాలా డిపార్ట్మెంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ ఈ పిల్లలు ఎప్పటి నుంచో చదువుకుంటూ వస్తుంటే వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకోనికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందా? అమ్ముకున్నారా నిజంగానే? ఎలిజిబిలిటీ 15 సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళకి ఎందుకు ఎలిజిబిలిటీ రాలేదు? ఎవరెవరికో కొత్త వాళ్ళకి ఎట్లా పోస్టింగ్ ఎట్లా సెలెక్ట్ అయినరు గ్రూప్ 1లో? అసలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వీళ్ళు చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయి? ఈ అనుమానాలు సరే అతను ఆరోపణ చేసి ఉండొచ్చు, ఆయన పొలిటీషియన్ కాదు కదా. ఒక విద్యార్థి, ఒక అభ్యర్థి ఆరోపణ చేస్తున్నాడు. ఏంది ప్రిలిమ్స్ మెయిన్స్కు వేరు హాల్ టికెట్లు ఇచ్చింది, అదొక అనుమానం కాదా? యాక్చువల్గా ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. కమిషన్ ఈ 2 హాల్ టికెట్లు జారీ గురించి ఎక్కడ చెప్పలే. ఫస్ట్ నుంచి కూడా సడన్గా తీసుకొచ్చారు. నిబంధనలో పేర్కొనలేదు. అదే యూపీఎస్సీ ఒకే హాల్ టికెట్ నెంబర్ని జారీ చేస్తుంది. యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒకటే హాల్ టికెట్ ఇస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో నిర్వహించిన గ్రూప్ 1లో 2 హాల్ టికెట్లు జారీ చేశారని కోర్టు ముందు చెప్పింది. కానీ 2 హాల్ టికెట్లు జారీ చేసినట్టు ఆధారాలు మాత్రం సమర్పించలేదు. అబద్ధం చెప్పింది కోర్టులో ఈ గవర్నమెంట్, కానీ ఆధారాలు ఇవ్వలేదు. తర్వాత పరీక్షా కేంద్రాల సంఖ్యను 45 నుంచి 46కు పెంచారు. ఒక సెంటర్ ఎక్స్ట్రా వచ్చింది. ఫస్ట్ 45 అన్నారు, 46 చేసినారు. కేంద్రాల కేటాయింపుల్లో ర్యాండమైజేషన్ వర్తింపజేస్తామన్నారు. కానీ సెంటర్ నెంబర్ 18, 19ని మహిళలకే కేటాయించారు. 18, 19 ఇదే కోటి ఉమెన్స్ కాలేజీలో జరిగిన వ్యవహారం ఇది. కళాశాల అధికారుల వినతి మేరకు మహిళా అభ్యర్థులకే కేటాయించామని పేర్కొన్నారు. కానీ ఇలా కోరినట్టు ఎలాంటి డాక్యుమెంట్లు కోర్టు ముందు ఉంచలేదు, కోర్టుకు చెప్పలే ఆ విషయాన్ని. గతంలో ఇదే కాలేజీలో మహిళలు పురుషులు పరీక్షలు నిర్వహించారు. మహిళలకు సపరేట్ సెంటర్ పెట్టలే, ఎప్పుడు ఫస్ట్ టైం పెట్టిండ్రు, అక్కడ పెట్టిండ్రు మహిళా కాలేజీలో. అభ్యర్థుల సంఖ్య మొదట 21,075 మంది రాశారని చెప్పిండ్రు. తర్వాత 21,085 మంది మార్కుల జాబితాను ప్రకటించారు. పరీక్ష రాసినప్పుడు ఎంతమంది రాస్తారో మార్కుల జాబితా అంతే మందికి రావాలి కదా. ఇక్కడ 10 మంది పెరిగినరు. అదనంగా వచ్చిన 10 మంది ఎవరు అనేది సందేహాలు దారితీస్తున్నాయి. మొత్తం పోస్టులు అమ్ముకోలేదు, కొన్ని పోస్టులు అమ్ముతారు. పరీక్ష పూర్తయిన తర్వాత ట్రిపుల్ మూల్యాంకనం అంటే 3 అంచెల జరగాలి. అది మూల్యాంకనం అంటే దిద్దడం. 2 సార్లు నిర్వహించిన మూల్యాంకనంలో బార్కోడ్ బబ్లింగ్ వినియోగించారు. కానీ 3వ మూల్యాంకనంలో బార్కోడ్ బబ్లింగులు లేవు. పైగా 3వ మూల్యాంకనానికి సంబంధించిన వివరాలు అందించలేదు. 3వసారి దిద్దలే, ఎట్లా దిద్దిర్రో చెప్పలే. నోటిఫికేషన్ పేరా నెంబర్ 15
సబ్ క్లాస్ 2 ప్రకారం వెబ్సైట్లో మార్కుల జాబితాను ప్రకటించాలి. ఇలా చేయలేదు. కమిషన్ తాను వెల్లడించిన సొంత నియమాలను పాటించడంతోనే పూర్తిగా విలువైంది. వాళ్ళే చెప్పి వాళ్ళే చేయలేదు. నోటిఫికేషన్ ఏముందో అది గవర్నమెంట్ ఫాలో కావాలి, టీజీపీఎస్సీ, కానీ కాలేదు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం కీ లేదని టీజీపీఎస్సీ ఒప్పుకున్నది. కీ లేదు, తర్వాత కీ ఉన్నదని చెప్పిండ్రు. తర్వాత 3 సందర్భాల్లో 3 రకాల సమాధానాలు ఇచ్చింది. చివరి షీల్డ్ కవర్లో కీని సమర్పించి వివాదాస్పదమైంది కోర్టుకు. అసలు కీ లేదని చెప్పింది కోర్టుకు, తర్వాత 3వ ఇచ్చిర్రు, కోర్టుకి ఇచ్చిర్రు కీ, అది షీల్డ్ కవర్లో. ఎట్లా? తర్వాత పేపర్ 2కి ఒరిజినల్ కీ సమర్పించలేదు. కొన్ని కీ పేపర్లలో సబ్మిటింగ్స్ మాత్రమే ఉన్నాయి, కొన్నింటిలో మాత్రమే పూర్తి సమాధానాలు ఉన్నాయి. రిటైర్డ్ లెక్చరర్లు కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీని వినియోగించారు. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో శిక్షకుడైన డాక్టర్ ఎంఏ మల్లిక్ చేత జవాబుపత్రాలను మూల్యాంకనం చేయించారు. ప్రైవేటులతో చేయించారట. ప్రైవేటులతో ఎందుకు చేయించారు మరి? ఇంత పెద్ద వ్యవస్థ గవర్నమెంటు, ఇంతమంది పిల్లల జీవితం. తర్వాత రెగ్యులర్ ఫ్యాకల్టీ విషయంలో కమిషన్ తప్పుడు సమాచారాన్ని ఇచ్చింది. ఉర్దూ మీడియం పుస్తకాలు లేవు, స్టడీ మెటీరియల్ లేదు, కానీ జనరల్ ఎస్సీలో ఉర్దూ మీడియం అభ్యర్థికి 97.5 మార్కులు వేసిండ్రు. ఉర్దూ మీడియం ప్రశ్నపత్రాలను కోర్టుకు సమర్పించలేదు. కోర్టును కూడా తప్పుదో పట్టించారు వీళ్ళు మొత్తం. అంటే వీళ్ళు బయట చెప్పింది వేరు, కోర్టుకి చెప్పింది వేరు, ఇప్పుడు చేస్తున్నది వేరు. బయట చెప్పిందంటే వాళ్ళ నోటిఫికేషన్ ఉన్నది వేరు, కోర్టుకి చెప్పింది వేరు, ఇప్పుడు వ్యవహారం అంతా వేరే కనిపిస్తుంది. తెలుగు ఇంగ్లీష్ మీడియం పేపర్లను ఒకరే మూల్యాంకనం చేసిండ్రు, ఒకరే దిద్దిండ్రు. దీంతో తెలుగు భాషపై అవగాహన లేని వారు తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వేశారు. ఇంగ్లీష్ మీడియంలో 89.88%, తెలుగు మీడియంలో 9.95% మాత్రమే అభ్యర్థులు ఎంపికయ్యారు. మన ఊర్లోకి వెళ్ళి మనమంతా తెలుగు మీడియం స్టూడెంట్స్, తెలుగు మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళం. కానీ తెలుగు మీడియం వాళ్ళు 100 మందికి 10 మంది పాస్ అయ్యారు, 10 మంది సెలెక్ట్ అయ్యారు. ఇంగ్లీష్ రాసిన వాళ్ళకు 90% పాస్ అయ్యారు, 100లో 90 మంది వాళ్ళే ఉన్నారు. ఇది సమానత్వ సూత్రానికి విరుద్ధం. మొత్తంగా 719 మందికి ఒకే మార్కు వచ్చినట్టు కమిషన్, ఒకే మార్కులు వచ్చినాయట. 719 మందికి సేమ్ మార్కులు వచ్చినాయట. అట్టేట సాధ్యమైంది? ఇంకా అభ్యర్థుల లిస్ట్ ఎట్టుంది తెలుసా? సిరీస్ అనమాట. ఇప్పుడు లాస్ట్లో 470 ఉందనుకో, 471 వచ్చిందనుకో, ఇద్దరికి 253 మార్క్స్. తర్వాత ఇట్లా పక్క వాళ్ళకు సేమ్ మార్కులు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి చూసి రాసినారు వాళ్ళు ఏమన్నా? ఇట్లా మొత్తం కూడా ఒకే హాల్ టికెట్ కొన్ని హాల్ టికెట్ నెంబర్లు ఉన్నాయి స్పెసిఫిక్గా. అభ్యర్థులకు 270 మార్కులు వచ్చినాయట, సేమ్ మార్కులు వచ్చినాయి. కొన్ని హాల్ టికెట్ వాళ్ళకు సేమ్ మార్కులు. తర్వాత 373.50 మార్కులు వచ్చినాయి 28 మందికి, 54 మందికి వచ్చినట్టు. అట్లా 373 మార్కులు ఏమో 54 మందికి, 253 మార్కులు ఏమో 28 మందికి, 270 మార్కులు వచ్చిన 46 మందికి, 301 మార్కులు వచ్చిన వాళ్ళు 50 మంది, 393 మార్కులు వచ్చిన వాళ్ళు 57 మంది. ఎట్లా సాధ్యమైంది ఇది? టీజీపీఎస్సీ విద్యార్థులకు ఉన్న అనుమానాలు కూడా నివృత్తి చేయాలి. ఎవరు కలవనీయాలి, ఎంత దొంగతనంగా సీక్రెట్గా చేశారు మొత్తం. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసు బుక్ చేశారు. అశోక్ సార్ మీద కేసు బుక్ అయింది, కరుణాషన్ దావా చేశారు టీజీపీఎస్ వాళ్ళు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసు, అంటే ఎవరు మాట్లాడదు, గప్చుప్గా అయిపోవాలి, మాట్లాడిన వాళ్ళ మీద కేసు. ఇవన్నీ చాలా అనుమానాలు ఉండే, బట్ ఇతను మాట్లాడండి ధైర్యంగా. ఇప్పుడు లెక్క తేలాలి. ఇప్పుడు సిబిఐ చేత విచారణ జరిపిస్తారా, సింగిల్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తారా? ఇట్లాంటి దాని మీద జరగాలి. మన తెలంగాణ భవిష్యత్తు, మన పిల్లలంటే మన భవిష్యత్తును తేల్చే విషయంలో ఇట్లాంటి అనుమానాలు ఉంటే, ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అందరు మౌనంగా ఎందుకుంది? ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు మాట్లాడతలేరు? అసలు ఏం జరుగుతుంది దీనిలో? ఒక పోస్టుకు 3 కోట్లు ఇస్తే తప్ప పోస్ట్ రాదు, ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ రాదు అనుకుంటే, ఇక పిల్లలు 15 సంవత్సరాలు లక్షల రూపాయలు కట్టి చదువుకున్న వాళ్ళు ఏం కావాలి? ఈ విషయంలో ప్రభుత్వం రెస్పాండ్ కావాలి ముందు. ఆయన చేసిన ఆరోపణ అబద్ధమా? ఆ మంత్రి పేరు కూడా చెప్తుండే కానీ చెప్పలే ఆయన. చెప్తాడేమో ఆ మంత్రి ఎవరో మరి. ఒక మంత్రి దగ్గర అట్లాంటి బిజినెస్ జరిగిందా? మొత్తం మంత్రులందరూ అదే పని చేసినరా? లేకపోతే ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న వాళ్ళు అంతా, ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న బ్యాచ్ ఫేర్ బ్యాచ్ కాదు, అంత లంగ బ్యాచ్. ఈ లంగ బ్యాచ్ ఇట్లాంటి దందాకు తెరలేపిందా? అసలు ఏం జరిగింది? ఈ విషయంలో ఖచ్చితంగా లెక్క తేలాల్సిందే. తప్పు చేయకపోతే ప్రభుత్వం బయటికి రావాలి. ఈ విషయం మీద నిగ్గు తేల్చాల్సిందే. మన పిల్లలకు అన్యాయం జరిగింది, ఇది తెలంగాణ ఉద్యమం కన్నా ఎక్కువ ఉద్యమం రావాలి. ప్రభుత్వంగా స్పందించకపోతే అది అవుతుందేమో. ఎనీవే, ఒక్క పోస్ట్ 3 కోట్లకు అమ్ముకునే సిచ్యువేషన్ తెలంగాణలో దాపురిస్తే ఇంకా మన పిల్లలు ఎట్లా బాగుపడతారు, మనకి ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? ఆ 10 మంది ఆంధ్రలోనేమో, ఆంధ్ర నుంచి తెప్పించి అప్పుడు అప్లై చేసిర్రేమో. ఏం జరిగిందో దీనిలో ఇన్ని అనుమానాలు ఉన్నాయి. అధికార పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్సీ కోడలికి 2nd ర్యాంకు 3rd ర్యాంకు వచ్చిందన్న ఆరోపణలు కూడా వినిపించినాయి. సరే, ఆయన దాన్ని కొట్టిపడేసిండు. అట్లా అంటే వచ్చింది ర్యాంక్ కానీ చదువుకుంటే వచ్చింది, ఈ ఆరోపణలు ఫేక్ అన్నాడు ఆయన. రాముల్ నాయక్ గారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.